హాయ్ అండి, అందరికీ నమస్తే. ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ ఈ రెండు మూవీస్కి సంబంధించి కలెక్షన్స్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పటికే 7 రోజులు అనేది 7వ రోజు గడుస్తుంది. 6 రోజులు అనేది గడిచిపోయింది అనమాట. 7వ రోజు గడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క రెండు మూవీస్ ఎంత సంపాదించాయి ఏంటి అని చెప్పి కంపారిజన్ చేసి కూడా పూర్తిగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానమాట. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ ఈ యొక్క మూవీ వచ్చి 7వ రోజు గడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లోనే సో 60 కోట్లకు ఈ యొక్క మూవీ అనేది ఉంది అని చెప్పి ఒక అంచనా మాత్రమే అనండి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే వీళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అయితే వదలలేదన్నమాట. ఎందుకు వదలలేదో ఏంటో తెలియట్లేదు అనమాట, ఓకేనా. ఇంకో మెయిన్ కారణం ఏంటంటే సో మరీ 100 కోట్లు కూడా చేయలేదు ఈ యొక్క మూవీ అనేది, ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క 100 కోట్లు కూడా చేయలేదు కాబట్టి అఫీషియల్ పోస్టర్ వదిలితే ఒక ఇది అనేది పరువు పోతుందని చెప్పి ఏమో వదలలేదో ఏంటో తెలియట్లేదు. కానీ సో ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా ఇప్పుడు 7వ రోజు గడుస్తుంది కాబట్టి టోటల్గా డే 1 నుంచి ఇప్పటి వరకు, ఓకేనా. సో డే 1 నుంచి ఇప్పటి వరకు 83 కోట్లు వసూలు అయితే చేసిందనమాట, వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్, ఓకేనా. సో చూసుకున్నట్లయితే దాంట్లో ఇండియన్ నెట్ కలెక్షన్లో సో వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ అంటే ఓవర్సీస్ నెట్ కలెక్షన్, ఇండియన్ నెట్ కలెక్షన్ కలిపితే ఎంత వస్తుందంటే 60 కోట్ల వరకే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. సో 65 మ్యాక్సిమం, సో అటు ఇటు అండి 60 కానీ 65 కోట్లు కానీ ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ ఏపీ టు తెలంగాణలో భారీ విజయాన్ని అయితే సాధించింది. ఫస్ట్ డే, సెకండ్ డే, ఓపెనింగ్ డే రోజు మంచి కలెక్షన్ అనేది రాబట్టింది అనమాట. సో అది ఏంటో ఆ యొక్క బజ్ అనేది మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారనమాట. సో వీళ్ళు అఫీషియల్ పోస్టర్ అనేది ఇప్పటికే 1 వీక్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అనేది వదలలేదన్నమాట. ఏంటంటే ఈ యొక్క మూవీ అనేది సో ఫస్ట్ డే నుంచి సెకండ్ డే నుంచి మంచి బజ్ అనేది తెచ్చుకునింది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. హిందీ సైడ్ వచ్చి ఓన్లీ 43 షోసో 23 షోసో పడ్డాయి అనమాట, ఓకేనా. సో అది చాలా తక్కువ నాకు తెలిసి. సో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి డే 1 చూసుకున్నట్లయితే 34.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 34.75 కోట్ల అయితే సంపాదించింది అనమాట. డే 2 చూసుకున్నట్లయితే 9.0 అంటే 9 కోట్లు వసూలు అయితే చేసింది అనమాట. డే 3 చూసుకున్నట్లయితే 9.1 లక్ష, 9 కోట్ల 1 లక్ష అనమాట. సో డే 4 చూసుకున్నట్లయితే 7.5 లక్షలు, 7 కోట్ల 5 లక్షలు అనమాట. సో డే 5 చూసుకున్నట్లయితే 2.5 లక్షలు అంటే 2 కోట్ల 5 లక్షలు అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 1.1 లక్ష అంటే 1 కోటి 1 లక్ష అనమాట. డే 7 చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి 4 లక్షల వరకే సంపాదించిందండి. సో ఇది ఒక లైవ్ డేటా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది, కన్ఫర్మ్డ్ ఖచ్చితంగా. సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా ఫస్ట్ డే నుంచి 7 డే వరకు ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాను కదండి. సో ఇది లైవ్ డేటా, మారిపోయే అవకాశం ఉందండి. సో ఇప్పుడు రీఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇంకో రిపోర్ట్ అయితే వచ్చిందనమాట, ఓకేనా. సో చూసుకున్నట్లయితే 90 కోట్లు వసూలు చేసిందని చెప్పి క్లారిటీగా డిక్లేర్ అయితే చేశారనమాట. అంటే 85 కోట్ల నుంచి 90 కోట్ల వసూలు అయితే చేసిందని చెప్పి, ఓకేనా. ఇది డే 1 నుంచి డే 7 వరకు చేసిన కలెక్షన్ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ అయిన ఖర్చు ఏదైతే ఉంటుందో, హీరోయిన్స్ రెమ్యునరేషన్ కానీ, సో హీరో గారి రెమ్యునరేషన్ కానీ, సో మిగతా సైడ్ క్యారెక్టర్గా ఇచ్చిన రెమ్యునరేషన్ కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఆ యొక్క పాత్రలో బాగా పోషించారనమాట. సో మరి ఎందుకు ఈ యొక్క మూవీ అనేది మిక్స్డ్ కంటెంట్తో పరాజయం అయిందో అది నాకైతే తెలీదు, మీ ఊహకే వదిలేస్తున్నాను అనమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఈ యొక్క మూవీకి సంబంధించిన సెట్లు ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం అన్ని సెట్సేనండి, అన్ని సెట్సే. ఆ యొక్క సెట్స్కి ఖర్చు అయిన మనీ, సో ఆ యొక్క డిజైన్కి, ఆ యొక్క కాస్ట్యూమ్స్కి, ఆ యొక్క ఎడిటింగ్కి, ఆ యొక్క సౌండ్స్కి, ఓకేనా. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క మూవీని 45 రోజుల్లో దొరక్క ఓన్లీ 2-3 గంటల్లోనే మన పవన్ కళ్యాణ్ గారు నటించడం అనేది జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అటు ఇటు కలిపి 150 కోట్లు అయ్యిందని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగిందనమాట. కొన్ని సోషల్ మీడియా ఆధారంగా, సో కొన్ని వెబ్సైట్లు, కొన్ని నివేదికల ఆధారంగా తీసుకొని ఈ యొక్క డేటాని చెప్పబడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అనేది వదలలేదు కాబట్టి,
ఓకేనా. సో ఇదండి 150 కోట్లు అంటే ఈ యొక్క మూవీ వచ్చి వరల్డ్ వైడ్గా 220 కోట్లు వసూలైతే చెయ్యాలి, అప్పుడే గట్టెక్కినట్టు. సో అప్పుడు చేస్తే మటుకు ఈ యొక్క మూవీ వచ్చి ఒక హై రేంజ్లో వెళ్తుంది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ అంటే ఇంకా ఓవర్సీస్ నెట్ కలెక్షన్, ఇండియన్ నెట్ కలెక్షన్ మొత్తంగా చూసుకున్నట్లయితే 200 కోట్లు రావాలన్నమాట. 200 కోట్లు వస్తే ఈ యొక్క మూవీ అనేది ఒక 50 కోట్ల లాభం పొందిందని చెప్పి తెలుసుకోవచ్చు. ఓకేనా. సో మరి ప్రొడ్యూసరు ఏమవుతాడో ఏంటో తెలియదు, చూద్దాం. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ యొక్క మూవీని నిర్మించారు కాబట్టి, భారీ విజయాన్ని సాధించాలి అని అనుకున్నారు కాబట్టి, సో అది రాబోయే కాలంలో ఏమవుతుందో తెలియదు అనమాట. ఓకేనా. సో అదండి. ఇక చూసుకున్నట్లయితే దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్ ఈ యొక్క మూవీకి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 7 రోజులు అనేది గడుస్తుంది కాబట్టి 919 కోట్లు 919 కోట్లు అయితే ఈ యొక్క మూవీ అనేది వసూలైతే చేసింది. టోటల్గా రౌండ్ ఫిగర్. సో 920 కోట్లు అయితే వసూలైతే చేసింది అనమాట. సో ఓన్లీ బయట కంట్రీలలో అంటే అదర్ కంట్రీలలో ఎక్కడ లైక్ నార్త్ అమెరికా సైడ్ కానీ, ఉత్తర అమెరికా సైడ్ కానీ, సో సిడ్నీ సైడ్ కానీ, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి కెనడా సైడ్ కానీ, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ఓవర్సీస్ కలెక్షన్ ఎంత వచ్చింది అని చెప్పగా 231.57 లక్షలు అంటే 231 కోట్ల 57 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఈ యొక్క స్పై థ్రిల్లర్ 4 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది అనమాట. ఓకేనా. సో ఇక 7 రోజులకి ఈ యొక్క మూవీ వచ్చి 7వ రోజు ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది కాబట్టి ఇది ఒక లైవ్ డేటా అండి. దీనికి బుక్ మై షోలో కూడా అత్యధికంగా టికెట్స్ అనేటివి అమ్ముడుపోతున్నాయి. సో 73K, 43K, 50K, 15K ఈ విధంగా అమ్ముడుపోతున్నాయి అనమాట. సో చూసుకున్నట్లయితే ఇండియన్ నెట్ కలెక్షన్లో ఈ యొక్క మూవీకి 687.43 లక్షలు అంటే 687 కోట్ల 43 లక్షలు అనమాట, ఓన్లీ మన ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓకేనా. సో ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ ఇంతకు ముందే చెప్పా 231.57 లక్షలు అంటే 231 కోట్ల 57 లక్షలు అయితే సంపాదించిందనమాట ఈ యొక్క మూవీ. సో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా, ప్రీమియర్స్ ద్వారా ఓన్లీ హిందీ బెల్ట్లో చూసుకున్నట్లయితే, ఓన్లీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే, ఓన్లీ ఓవర్సీస్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 100 కోట్లకి పైగానే ఈ యొక్క మూవీ అనేది వసూలైతే చేసిందని చెప్పి వీళ్ళు డిక్లేర్ అయితే చేశారనమాట. వీళ్ళ సైడ్ నుంచి కూడా ఎటువంటి అఫీషియల్ పోస్టర్ అయితే రాలేదు. మరి పోటీగా వదలదామని చెప్పి ఉస్తాద్ భగత్ సింగ్కి వెయిట్ చేస్తున్నారా ఏంటో తెలియట్లేదు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీకి అయిన డిజైన్ కాస్ట్యూమ్స్ కానీ, ఆ యొక్క సెట్టింగ్స్ కానీ, ఒకనా ఆ యొక్క రియాలిటీ రానాటికి 250 కోట్లు 250 కోట్ల బడ్జెట్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అనమాట. దురంధర్ పార్ట్ 2 ది రివెంజ్. ఓకేనా. సో ఇదండి వీడియో అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నేను చాలా కష్టపడి చేస్తున్నానండి. ఓకేనా. సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదండి కలెక్షన్ల పరంగా. ఏదన్నా రెస్పాన్స్ కానీ వస్తే మీకు ఒక ఫుల్ వీడియో పరంగా అది నిజమా కాదా అని చెప్పి డీటెయిల్డ్గా చెప్తాను అనమాట. ఓకేనా. బాయ్.